Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Jesus Christ is wonderful. యేసు క్రీస్తు అద్భుతుడు. And I know you are a Jesus lover, you are a word lover. నాకు తెలుసు మీరు యేసు క్రీస్తుని ప్రేమించే ప్రేమికులు, అలాగే వాక్యాన్ని ప్రేమించే ప్రేమికులై ఉన్నారు. You're watching 10 minutes fresh manna from heaven. పరలోకం నుండి తాజా వర్తమానాన్ని, క్లుప్త వర్తమానాన్ని మీరు వింటూ ఉన్నారు. Today, awesome topic. ఈ రోజు ఎంతో చక్కటి వర్తమానం మీ కొరకై. The topic is ఈ రోజు అంశము the revelation of Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. Hallelujah. హల్లెలూయా. Revelation of Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. I'm very excited, I'm very thrilled and so happy to talk about Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మాట్లాడడానికి నేను ఎంతో ఉత్తేజుడుగా ఉన్నాను, ఎంతో అతిశయుడుగా ఉన్నాను. There is nothing in this whole world so exciting, so thrilling, so joyful as to talk about Jesus Christ. యేసు క్రీస్తుని గురించి మాట్లాడటం కంటే ఈ లోకంలో అంతకంటే ఉత్తేజకరమైన, ఆనందకరమైన గొప్ప విషయం నాకు అతిశయం లేదు. It is so soothing, such a peaceful, such a healing to every soul. ఇదిగో ప్రతి ఆత్మకు, ప్రతి ప్రాణమునకు అదెంత నెమ్మదిని, ఆదరణని ఇచ్చినదై ఉంది. Hallelujah. హల్లెలూయా. The revelation of Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. The Holy Spirit number one job is to testify or to reveal or to witness who Jesus Christ is to your heart. పరిశుద్ధాత్మ యొక్క మొదటి పరిచర్య యేసు క్రీస్తుని నీకు బయలుపరచుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Exodus chapter 12 verse 5. Your lamb shall be without blemish, a male of the first year. You may take it from the sheep or from the goats. నిర్గమకాండం 12:5 నుండి ఆ యొక్క గొర్రె పిల్లను భుజించుటకు ఏడాది మగ పిల్లను తీసుకున్న వాళ్ళను, గొర్రెలలో నుండి నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకున్న వాళ్ళను. Hallelujah. హల్లెలూయా. All through the Old Testament we can see Jesus Christ is available there. అయితే పాత నిబంధన అంతటి నుండి కూడా మనం చూస్తాము యేసుక్రీస్తు వారు అందుబాటులో ఉన్నారు. We see many people think that Jesus Christ appears in the new covenant. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతారు అనుకుంటారు. No, Jesus is there everywhere, all through the Bible, Old Testament and New Testament. యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అంతటను అందుబాటులో ఉన్నారు. Jesus told the two disciples of the road to Emmaus, it is written about me in the book of Psalms, in the book of prophets and the law of Moses, it is written about me. ఎమ్మాయిము మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పి ఉన్నారు, ఇదిగో కీర్తనల్లోను మోషే గ్రంథములోను ప్రవక్తలు నన్ను గురించి రాసి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు వారు తానే సాక్షాత్తు చెప్పారు. Hallelujah. హల్లెలూయా. In Exodus 12 we see the lamb. Who is this lamb? It's none other but the Lord Jesus Christ himself. అలాగే నిర్గమకాండము 12వ ఈ యొక్క నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు? అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు అయి ఉన్నారు. Amen. Amen. God told to bring, the Israelites must bring a lamb without blemish. అయితే దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను వారు తీసుకుని రావాలను. Hallelujah. Hallelujah. That lamb in the Old Testament was representing the Lord Jesus Christ. పాత నిబంధనలో ఉన్న గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తునకు బదులుగా ఉంది. Because Lord Jesus Christ is the Lamb of God without any blemish. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని గొర్రెపిల్లగా ఉన్నారు, ఏ దోషము లేని గొర్రెపిల్లగా ఉన్నారు. Hallelujah. Hallelujah. Billions and billions of people are there in the world. Everyone has blemish, everyone has spot, everyone has fault, everyone has mistakes, everyone has sins, but Jesus Christ is the only one who is sinless Lamb of God, holy Lamb of God and righteous Lamb of God and Lamb without any blemish or spot. Say hallelujah. చెప్పు హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారే నిర్దోషమైన, దోషము లేని, మరక లేని, డాగులు లేని, పాపము లేని గొర్రెపిల్ల ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాపముతో, దోషముతో, మరకతో, అపరాధముతో ఉన్నారు. Amen. Amen. Jesus Christ is the one and unique in all the billions, all the generations of the people of the world. ఇదిగో బిలియన్లో అనేక తరములలో యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఆయన భిన్నమైన వాడుగా ఉన్నాడు. Jesus Christ with such boldness and such authority,
No one in the whole world could say that. So many great people are there. Mahatma Gandhi is there. Chacha Nehru is there. Hitler is there. So many big people, great people are there. So many gurus are there. So many babas are there. So many teachers are there. So many philosophers are there. Great people are there. Nobody could tell like Lord Jesus. Jesus was the one and only one who said, can anyone find any sin in me? యేసు క్రీస్తు వారు చెప్పినట్టుగా లోకంలో గొప్పవారు ఉన్నారు. మహాత్మా గాంధీలు ఉన్నారు, నెహ్రూలు ఉన్నారు, బాబాలు ఉన్నారు, ఇదిగో పండితులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ యేసు క్రీస్తు చెప్పినట్టుగా నాలో దోషం ఉందని, నాలో పాపం ఉంది, రుడి చేయగలవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన అడుగుతున్నాడు. What an amazing statement. ఎంత అద్భుతమైన మాటదే. Every human being will be shaken when they hear this statement. ఈ మాట వింటే ప్రతి మానవుడు కూడా వణికిపోతాడు. Look at John chapter 18 verse 38. ఇదిగో యోహాను సువార్త 18:38 చూడండి. Pilate said to him, what is truth? And when he said this, he went out again to the Jews and said to them, I find no fault in him at all. అందుకు పిలాతు సత్యమేమనగా అని అడిగాను. ఆయన చెప్తున్నాడు, ఆయనలో ఏ దోషం అతని యందు ఏ దోషం నాకు కనబడనన్నది. Wow, hallelujah. Wow, hallelujah. This is our darling, wonderful Lord Jesus whom we are serving. మనము సేవించున్న ప్రియుడైన యేసు క్రీస్తు. Are you happy about your Jesus? నీ యేసు క్రీస్తు గురించి నువ్వు సంతోషంగా ఉన్నావా? No religion can talk about their gods like this. ఏ మతము కూడా ఇట్టి రీతిగా తమ దేవుని గురించి మాట్లాడలేదు. No one in the nations of the world can say our God is holy. మా దేవుడు పరిశుద్ధుడని ఏ లోకస్తుడు ఏ లోకములో వారు ఇలాగ చెప్పలేడు. Only our God is holy. అవును, మన దేవుడు మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు. Jesus alone is holy. యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు. John 19:4 also. అలాగే యోహాను 19:4. Pilate then went out again and said to them, behold, I bringing him out to you that you may know that I find no fault in him. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన అందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియజెప్పుచున్నాను. Wow. A king is saying this statement. రాజే ఈ మాట అంటూ ఉన్నాడు. Verse 6. 6వ వచనం అండి. Therefore when the chief priests and officers saw him, they cried out saying, crucify him. Pilate said to them, you take him and crucify him, for I find no fault in him. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయన నిన్ను చూచి సిలువ వేయము అని కేకులు వేయగా పిలాతు ఆయన అందు ఏ దోషం నాకు కనబడలేదని చెప్పాను. మీరే ఆయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయడను. Hallelujah. No fault in Jesus. ఆయనలో ఏ దోషము లేదండి. You take a magnifying glass. మీరు భూతద్దం తీసుకోనండి. Top to bottom of Jesus. పైనుంచి క్రిందకు మీరు చూడండి. Try to find fault. ఆయనలో తప్పేమైనా ఉందా? You will not find any fault in him. ఆయనలో ఏ తప్పు మీరు కనుగొనలేరు. Many great people. గొప్ప వారు చాలా మంది. They search the Bible to find fault in the Bible. బైబిల్లో ఏదైనా తప్పు పడదామని ప్రయత్నించారు. But they could not find fault in the Bible, but Bible found fault in them and they become believers and Christians. అయితే వారు బైబిల్లో తప్పును పట్టలేకపోయారు, కానీ వారిలో తప్పును బైబిల్ పట్టింది. వారు మంచి క్రైస్తవులుగా యేసుక్రీస్తునందు విశ్వసించి వారు క్రీస్తును అంగీకరించారు. They become pastors. వారు పాస్టర్లైన వారు ఉన్నారు. Serving Lord Jesus. ప్రభు అయిన యేసును సేవిస్తున్నారు. This is our darling Jesus. ఇది మన ప్రియుడైన యేసుక్రీస్తు. Hallelujah. And as he is, so are you. నువ్వు ఆయన ఉన్నట్టుగా నీవును ఉన్నావు. Amen. We are all saved by grace. మనమందరం కృప చేత రక్షింపబడి ఉన్నాము. Those who believe in Jesus become like Jesus. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించున్నారో వారు యేసుక్రీస్తును పోలి ఉన్నారు. They become new creation. వారు నూతన సృష్టి అవుతారు. Hallelujah. I want to pray. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Father, I thank you that there is no blemish in you. ఓ తండ్రి, నీ యందు ఏ దోషము లేనందుకై యేసు నీకు వందనాలు. You are one among the billions and one in all the generation, nobody like you. బిలియన్ల ప్రజల్లో అన్ని తరముల్లో నీ వంటి వాడు ఒకరును లేరు. మీరు ఒక్కరై ఉన్నందుకై నీకు వందనాలు. Even among the angels we cannot compare the Lord Jesus. దేవదూతల్లో కూడా యేసుక్రీస్తుని పోల్చిన వారు మేము పోల్చి మాట్లాడలేము. Nobody like Jesus in heaven,
Nobody like Jesus in the earth. ఇదిగో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యేసుక్రీస్తుని పోలిన వ్యక్తి లేడు. We prostrate and we fall down and we worship you, Jesus. ఓ యేసు నీ ఎదుట మేము సాగిలపడి నిన్ను ఆరాధిస్తూ నిన్ను పూజిస్తూ ఉన్నాము. The power of God is coming upon many people. Receive it. అనేకుల మీదకి దేవుని శక్తి దిగి వస్తుంది. పొందుకో. Somebody with a vision problem, the Lord is touching and healing you. ఇదిగో చూపుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. Somebody is lying on the bed, rise up in Jesus name, walk. ఇదిగో పడక మీద పరున్న ఒక వ్యక్తి లే యేసుక్రీస్తు నామమున నడు. Hallelujah. హల్లెలూయా. Miracles are popping up. ఇదిగో అద్భుతాలు చేయుచున్నాయి. Padma, the Lord is touching you. పద్మా దేవుడిని నేను తాకుతూ ఉన్నాడు. Esther, God's power is coming upon you. ఎస్తేర్ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. Pinky, the power of God is coming on you. పింకీ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. Andrew, the Lord is touching you. ఆండ్రూ దేవుడిని నేను తాకుతూ ఉన్నాడు. Receive your miracles, whatever you need. నీకు ఏ అద్భుతం అయితే కావాలో అది పొందుకో. In Jesus name, amen. యేసు నామములో ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus Christ is fabulous, he is wonderful. యేసుక్రీస్తు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. Share this message with everyone. ప్రతి ఒక్కరితో ఈ వర్తమానాన్ని పంచుకోనండి. See you tomorrow. రేపు నేను మిమ్మల్ని చూస్తాను. Amen. ఆమేన్.